కీలక మార్పులు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తతలు రేగుతుంటే గల్ఫ్ దేశాలు చాలా వరకు సైలెంట్ గా ఉన్నాయి. పాకిస్తాన్ పై భారత్ ఈగ వాలిన అరిచి గోల చేసే ఇస్లామిక్ కంట్రీస్ ఈసారి మాత్రం తటస్థ వైఖరిని అవలంబించడం ఆశ్చర్యానికి గురిచేసింది. పాకిస్తాన్ పై దాడులు చేసిన చాలా వరకు సౌదీ, యుఏఈ, ఖతార్ వంటి దేశాలు సంయమనం పాటించాలని సూచించాయి. అంతే తప్ప పాకిస్తాన్ కు ఏ మాత్రం మద్దతు ప్రకటించలేదు. భారత్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేయలేదు. అసలు ఎందుకు ఇస్లామిక్ దేశాలు పాక్ విషయంలో మౌనంగా ఉన్నాయి? ప్రధాని మోడీ దౌత్య ప్లాన్ వర్కౌట్ అయిందా? లెట్స్ వాచ్. పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాలు పక్కన పెట్టేసేయా? భారత్ దాడులపై గల్ఫ్ దేశాల సైలెన్స్ ఎందుకు? మోడీ మార్క్ ప్లాన్ గల్ఫ్లో వర్కౌట్ అయిందా? పాక్ భారత్ మధ్య సంఘర్షణ పాత ట్రెండ్ మళ్లీ కనిపించింది. పాక్ను ఎదుర్కొనేందుకు భారత్ మిలిటరీపై ఆధారపడింది. కానీ ఉగ్రదేశం మాత్రం విదేశీ జోక్యాన్ని నమ్ముకుంది. కానీ ఈసారి కొన్ని పరిణామాల్లో మార్పు కనిపించింది. పాకిస్తాన్కు ఎప్పుడూ ఇస్లామిక్ ప్రపంచం మద్దతుగా నిలిచేది. కానీ ఈసారి ఆ మద్దతు బలహీనంగా మారింది. ముందు పాకిస్తాన్ గురించి చూద్దాం. పాకిస్తాన్ మొత్తం జనాభాలో 96% మంది ముస్లింలే. ప్రపంచ ముస్లిం జనాభాలో పాకిస్తాన్ వాటా 12% అన్నమాట. ఇండోనేషియా తర్వాత ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశం పాకిస్తానే. పైగా పాకిస్తాన్ అణ్వస్త్రాలు ఉన్న దేశం. అంటే ఈ ప్రపంచంలో అణ్వాయుధాలు ఉన్న ఒకే ఒక్క ఇస్లామిక్ కంట్రీ పాకిస్తానే. ఇదే ఇతర ముస్లిం దేశాలను పాకిస్తాన్కు దగ్గరయ్యేలా చేసింది. ప్రత్యేకించి గల్ఫ్ దేశాలు పాక్కు క్యూ కట్టే. ఇక 1960లో నుంచి పాకిస్తాన్ మిలిటరీపైన సౌదీ అరేబియా ఆధారపడేది. సైనిక శిక్షణ కావచ్చు, రక్షణ ఉత్పత్తులైనా సరే, పాలకులకు భద్రత కల్పించడంలోనైనా సరే సౌదీ అరేబియాకు కావలసినవన్నీ పాకిస్తాన్ ఇచ్చేది. ఇప్పటికీ పాకిస్తానీ సైనికులకు సౌదీ కింగ్డంలో మంచి పేరుంది. దీనికి బదులుగా ఇస్లామాబాద్ ఎలాంటి ప్రయోజనం పొందేది? నిధులే. పాకిస్తాన్కు అత్యధికంగా నిధులిచ్చిన రెండో దేశం సౌదీ అరేబియానే. పాక్ రుణాలిచ్చే దేశాల జాబితాలో డ్రాగన్ కంట్రీ ముందు వరుసలో ఉంటుంది. సౌదీ అరేబియా నుంచి $900 కోట్ల పైగా పాకిస్తాన్ రుణాలు తీసుకుంది. ఈ రుణాలే రెండు దేశాల మధ్య బంధానికి ప్రతీక. ఒక సౌదీ అరేబియానే కాదు, చాలా ముస్లిం దేశాలు పాకిస్తాన్కు అన్ని రకాలుగా మద్దతునిస్తున్నాయి. ఇస్లాం పరిరక్షక దేశంగా పాకిస్తాన్ తనను చెప్పుకునే ప్రయత్నం చేసింది. కానీ ఈ వ్యూహాలు విఫలమయ్యాయి. కానీ పహల్గాం ఉగ్రదాడి తర్వాత ముస్లిం దేశాలు పాకిస్తాన్కు మద్దతునివ్వడానికి నిరాకరించాయి. పహల్గాం ఉగ్రదాడిని సౌదీ అరేబియా ఖండించింది. పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఏమాత్రం రియాద్ నుంచి సానుభూతి లభించలేదు. సౌదీ మంత్రి ఢిల్లీకి వచ్చి ఆ తర్వాత ఇస్లామాబాద్కు వెళ్లారు. ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించడానికి యత్నించాలని సౌదీ సూచించింది. యుఏఈ సైతం పహల్గాం దాడిని ఖండించింది. పహల్గాం దాడి తర్వాత ప్రధాని మోడీతో యుఏఈ అధ్యక్షుడు ఫోన్లో మాట్లాడారు. మలేషియా, ఇండోనేషియా, ఈజిప్ట్తో సహా ఆఖరికి బంగ్లాదేశ్ కూడా పహల్గాం ఉగ్రదాడిని ఖండించింది. ఆయా దేశాలన్నీ సంయమనం పాటించాలని సూచించాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేవలం 2 ముస్లిం దేశాలు మాత్రమే పాకిస్తాన్కు మద్దతుగా నిలిచాయి. ఆ 2 దేశాలు తుర్కియే, అజర్బైజాన్. నిజానికి గత దశాబ్దంతో పోల్చుకుంటే ఇది చాలా భిన్నమైన పరిణామంగా చెప్పొచ్చు. ఒకసారి 1971లో జరిగిన యుద్ధాన్ని చూడండి. ఈ యుద్ధంలో అరబ్ ముస్లిం దేశాలు పాకిస్తాన్కు మద్దతుగా నిలిచాయి. అప్పట్లో ముస్లిం పాకిస్తాన్ను హిందూ భారతదేశం నాశనం చేస్తున్నట్టు ఇస్లామిక్ దేశాలు నమ్మాయి. అప్పట్లో యుద్ధాన్ని కూడా పాకిస్తాన్ మతం కార్డు వాడుకుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం పరిస్థితుల్లో ఎలాంటి మార్పులొచ్చాయి? ఇప్పుడు భారత్ మేజర్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ప్రపంచంలోనే అత్యధికంగా చమురును కొనే దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. గల్ఫ్ ముస్లిం దేశాల ఆర్థిక వ్యవస్థలు మొత్తం ఈ చమురుపైనే ఆధారపడి ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ను వదులుకునేందుకు అరబ్ కంట్రీస్ ఇష్టపడడం లేదు. అదే సమయంలో ఇస్లామిక్ దేశాలతో భారత్కు సన్నిహిత సంబంధాలను ఏర్పరచడంలో ప్రధాని మోడీ కీలక పాత్ర పోషించారు. ఈ విషయాన్ని గల్ఫ్ దేశాలు కూడా గుర్తించాయి. 3 గల్ఫ్ దేశాలు సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్ తమ టాప్ పౌర పురస్కారంతో మోడీని గౌరవించాయి. ఇక రెండో విషయం ఏంటంటే పాకిస్తాన్పై గల్ఫ్ దేశాలు సహనాన్ని కోల్పోతున్నాయి. ఎన్ని లోన్లు నిధులనిచ్చినా పాకిస్తాన్ తీరులో మార్పు రావడం లేదు. గల్ఫ్ దేశాలకు కీలకమైన మిత్ర దేశానికి పాకిస్తాన్ వెన్నుపోటు పొడిచింది. ఆ దేశం మరేదో కాదు, అమెరికానే. 2011లో ఏం జరిగిందో చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో గుర్తించి అమెరికా చంపేసింది. దీంతో అప్పటి నుంచి గల్ఫ్ దేశాలు పాకిస్తాన్కు దూరంగా ఉంటున్నాయి. ఈ 2 కారణాలతో పాకిస్తాన్తో ఇస్లామిక్ దేశాల సంబంధాలు బలహీనపడ్డాయి. ఒకవైపు భారత్ వృద్ధిలో దూసుకువెళ్తుంటే పాకిస్తాన్ మాత్రం దివాలా తీస్తోంది. ఫలితంగా ఈసారి పాకిస్తాన్కు ఇస్లామిక్ దేశాల నుంచి ఆశించినంత మద్దతు రాలేదు. చాలా వరకు ఇస్లామిక్ దేశాలు తటస్థంగా ఉండిపోయాయి.
ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, పాకిస్తాన్కు ముస్లిం దేశాలను భారత్ మరింత దూరం చేయగలదా? నిజానికి ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. ఇప్పటికీ ఆయా దేశాలతో మతపరమైన సంబంధాలు పాకిస్తాన్కు ఉన్నాయి. దానికి ఉదాహరణే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (IOC). ఈ గ్రూపులో మొత్తం 57 సభ్య దేశాలు ఉన్నాయి. భారత్ పాకిస్తాన్ సంఘర్షణపై IOC 3 ప్రకటనలు చేసింది. మొదటి ప్రకటన మరీ దారుణంగా ఉంది. ఎలాంటి ఆధారాలు లేకుండా పాకిస్తాన్పై భారత్ ఆరోపిస్తున్నట్టు IOC మండిపడింది. అయితే రెండో ప్రకటన కాస్త మేలు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. ఇక మూడో ప్రకటన ఏమిటంటే, పాకిస్తాన్పై భారత్ అన్యాయంగా దాడులు చేసిందంటూ IOC ఆందోళన వ్యక్తం చేసింది. అంటే ఆపరేషన్ సింధూర్ అన్యాయమైనదని ఆరోపించింది. ఈ ప్రకటనలే సమస్య ఏమిటో చెప్పకనే చెబుతాయి. సో ఈ ప్రకటన కంటే ముస్లిం దేశాలు మౌనంగా తటస్థంగా ఉండడమే మేలనిపిస్తోంది. ఈ సమయంలో అంతకు మించి ముస్లిం దేశాల నుంచి ఆశించడం కష్టమే.